నమస్కారం మిత్రులారా. భారతదేశం రహస్యాల దేశం. ప్రతి ఆలయం, ప్రతి శిల్పం వెనుక ఒక మిస్టరీ దాగి ఉంది. ఇవి కేవలం భక్తి కేంద్రాలు కాదు, శాస్త్రానికి సవాలు విసిరే అద్భుతాలు. గాలిలో వేలాడే స్తంభాలు, నీటిపడిని గోపురాలు, సంగీతాన్ని పలికే రాళ్లు, ఇవన్నీ మన్ఫలకు అందని రహస్యాలు. ఈ రోజు మనం మరికొన్ని అద్భుత ఆలయాల రహస్యాల్లోకి అడుగు పెడదాం. ఈ ఆలయాలు వెనుకున్న కప్లు, శాస్త్రానికి అందని మిస్టరీలు తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ ప్రయాణం మొదలు పెడదాం. మొదటి గమ్యం లేపాక్షి వీరభక్తర ఆలయం. ఇక్కడి రాతిపై ఉన్న భారీ పాదముద్ర ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఎంత ఎండైనా, చుట్టూ పొడి అయినా అక్కడ నీరు ఎప్పుడూ వారుతుంది. భక్తులు దీన్ని సీతాదేవి పాదముద్రగా నమ్ముతారు. శాస్త్రవేత్తలు కూడా ఈ నీటి మూలాన్ని ఇప్పటికీ కనుగొనలేకపోయారు. ఇది విశ్వాసమా లేక శాస్త్రానికి మించిన మిస్టరీనా? బ్రహ్మదేవుడికి దేశంలో ఎందుకు ఆలయాలు లేవు? పుష్కర్లో మాత్రమే బ్రహ్మ ఆలయం ఉంది. పురాణ ప్రకారం సరస్వతీ దేవి శాపం వల్లే బ్రహ్మకు పూజలు అరుదు. ఇది కేవలం కపేనా లేక దీని వెనుక మరేదన్నా అర్థం ఉందా? ఈ ప్రశ్న ఇప్పటికీ మిగిలే మిస్టరీ. కేరళలోని పద్మనాభస్వామి ఆలయం సంపదకు, రహస్యాలకు నిలయం. అనేక నేలమాలిగలు తెరిచారు, కానీ బీగది మాత్రం ఇప్పటికీ మూసే ఉంది. ఆ తలుపులపై సర్పాల బొమ్మలు, తారం లేకుండా ఉండటం ఇవన్నీ భయాన్ని కలిగిస్తాయి. గరుడ్ మంత్రం తెలిసిన వారే తలుపు తీయగరని నమ్మకం. బలవంతంగా తెరిస్తే ప్రళయం వస్తుందని భయం. ఆ గది వెనుక నిజంగా చేముంది? ప్రపంచం ఇప్పటికీ యహలలోనే ఉంది. కాశీలోని కాడ్భైరవుని ఆలయం మరణాంతర్ మోక్షానికి చిహ్నం. కాశీకి వచ్చిన ప్రతి యాత్రికుడు తిరిగి వెళ్లే ముందు కాడ్భైరవుని అనుమతి తీసుకోవాలి. స్థానిక నమ్మకం ప్రకారం ఆయన అనుమతి లేకుండా ప్రయాణ అసంపూర్ణం. మరణం తర్వాత కూడా శిక్ష విధించే అధికారం కేవలం కాడ్భైరవుడికే ఉంటుందని నమ్మకం. అందుకే ఆయనను కాశీకి కొత్తవాల్ అంటారు. బేనూరులోని చెన్నకేశవ ఆలయం హొయస శిల్పాలకు ప్రతీక. ఇక్కడి శిల్పాలు మీరు చూసే కోణాన్ని బట్టి రూపాన్ని మార్చుకుంటాయి. ప్రసిద్ధ మన్నిక శిల్పాన్ని నేరుగా చూస్తే యువతి, పక్క నుంచి చూస్తే తేలు కనిపిస్తుంది. ఇది మన పూర్వీకుల ఆప్టికల్ ఇల్యూషన్ పరిజ్వానానికి నిదర్శనం. ఇలాంటి హాస్య శిల్పాలు ఆలయం అంతా కనిపిస్తాయి. ఖల్, విజ్మానన్, మిస్టరీ అన్ని ఒకే చోట్. దేశ్నోక్లోని కర్ణీ మాత ఆలయం ఎలుకల ఆలయం. ఇక్కడ ఇసంహితాన్ ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వీటిని పవిత్రంగా భావిస్తారు. కొన్ని తెల్ల ఎలుకలు అదిష్ట సూచిక. ప్రసాదాన్ని ముందుగా ఎలుకలు తింటాయి, తర్వాత భక్తులు. ఎలుక చనిపోతే వెండి లేదా బంగారు ఎలుకను సమర్పించాలి. ఇది విశ్వాసానికి, వింతకు నిలుబిడ్డదన్. దారాసుర్లోని కరావతేశ్వర్ ఆలయం సంగీత్ మెట్లకు ప్రసిద్ధి. హాలే ప్రవేశంలో ఉన్న రాతి మెట్లు తట్టినప్పుడు సప్త స్వరాలు వినిపిస్తాయి. ఒకే రాయిని ఇలా చెక్కడం శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. రాడ్ల సాంద్రతను మార్చడం ద్వారా ఈ ప్రభావం వచ్చిందని నిపుణుల అభిప్రాయం. ఇది మన పూర్వీకుల మేధస్సుకు నివాళి. పూరీ జగన్నాథ్ ఆలయం శాస్త్రానికి సవాలు విసిరే ఆలయం. గోపురం నీటి నేలపై పడ్డు, జెండా ఇప్పుడు గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. సముద్ర గాలిదీష్ కూడా ఇక్కడ భిన్నంగా ఉంటుంది. ఆలయంపై పక్షులు ఎగరవు. ప్రతిరోజు పూజారి ఎత్తన గోపురం ఎక్కి జెండా మారుస్తాడు. ఆ అద్భుతాల వెనుక కారణాలు ఇప్పటికీ మిస్టరీ. దేవర్గట్టులో దసరా రోజున జరిగే బన్ని ఉత్సవం రక్తపాత యుద్ధానికి ప్రసిద్ధి. రెండు వర్గాలు లపిలు పట్టుకుని పోరాడతారు. వందలాది మందికి గాయాలు. ఇది మల్లాసురుడు, మణికాసురుడి సంహారానికి గుర్తుగా జరుపుతారు. భక్తులు తమ రక్తాన్ని దేవుడికి అర్పిస్తారు. ఇది భక్తి లేక మూఢనమ్మకమా? ప్రశ్న మాత్రం మిగిలే మిస్టరీ. మధ్యప్రదేశ్లోని పింకుండ్ సహజ సిద్ధ్ నీటి కుండం పాండవుల కత్తో ముడిపడి ఉంది. దీని లోతు ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అత్యాధునిక పరికరాలు కూడా విఫలం. నీటి మట్టం ఎప్పుడూ సఖిరంగా ఉంటుంది. కరువు కాలంలో కూడా నీరు తగ్గదు. ఈ కుండం అడుగున మరో ప్రపంచం ఉందా? మిస్టరీ కొనసాగుతోంది. మన ఆలయాలు, చరిత్ర, విశ్వాసం, శాస్త్రం, మిస్టరీల సంగమం. ప్రతి ఆలయం ఒక కొత్త ప్రశ్నను మన ముందుంచుతుంది. పూర్వీకుల జట్టాన్ ముందు ఆధునిక విజ్ఞానం చిన్నదిగా అనిపిస్తుంది. ఈ రహస్యాల వెనుక సత్యం ఎప్పటికైనా బయటపడుతుందా లేక ఇవి ఎప్పటికీ మిస్టరీలుగానే మిగిలిపోతాయా? ఇంకా ఎన్నో ఆలయాల రహస్యాలు మిగిలే ఉన్నాయి. పార్ట్ 3 మిస్ అవ్వకండి. మీకు ఏ ఆలయం ఆశ్చర్యం కలిగించిందో కామెంట్స్ లో రాయండి. మరిన్ని మిస్టరీల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మండి